యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకి లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ జిల్లాలలో మనకి 1 నుంచి మొదలుకొని మనకి 19 జిల్లాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లు రేపటి నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. సో రేపటి నుంచి అసలు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ఏదైతే మన సబ్స్క్రైబర్ చేసిన కామెంట్ ప్రకారం ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో మనకి 1 నుంచి 4 జిల్లాలలో ఇంతకుముందు రోజులలో జమ చేయడం అయితే జరిగిందంట గత 4 రోజుల కిందట. సో వారికి కొత్త పెన్షన్లు జమ చేశారా లేదంటే పాత పెన్షన్లు జమ చేశారా అన్న దానిపై ప్రూఫ్ ద్వారా మీకు ఈ వీడియోని అయితే వాళ్ళకి తెలియజేస్తాను. ఏ పెన్షన్లు అనేది ఇస్తున్నారో. అలాగే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మొత్తంగా ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కొత్త పెన్షన్లు పంపిణీ చేయలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు విరుచుకుపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పైన అంచనా అనేది వేయడం అయితే జరిగింది. ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది అన్నదానిపై మొత్తం బడ్జెట్ అనేది సేకరించడం అయితే జరిగిందంట. ఇక ఈ పెన్షన్ లబ్ధిదారులకి పంపిణీ చేయడమే ఆలస్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, ఏ టైంకి మీకు జమ అవుతాయి మీ ఖాతాలో, అసలు మనకి కొత్త పెన్షన్లు జమ చేయడానికి మన ఖాతాలో కానీ మన పోస్ట్ ఆఫీస్లో కానీ అవి పెన్షన్ డబ్బులు మన ఖాతాలో పడాలంటే ఏం చేయాలి, ఎటువంటి కార్డు అనేది ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే ఆ కొత్త పెన్షన్లు నేరుగా మన ఖాతాలో జమ అవుతాయి అన్నదానిపై మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి అప్డేట్ అనేది పంపిణీ చేస్తాను. అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ అందిస్తాం కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఈ విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఏదైతే ఎన్నికల హామీ ఫెస్ట్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ హామీని మనకి జూన్ జూలైలోనే నెరవేర్చాల్సిందిగా ఉండే అని మన ప్రభుత్వం నుండి చాలామంది అధికారులు అలాగే ప్రతిపక్ష నేతలు చెప్పడం అయితే జరుగుతుంది. ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంని మనకైతే ప్రశ్నిస్తుండడం అయితే జరిగింది. సో దీని అంతటి దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న 2 విషయాలు ఏంటంటే మనకి ఓన్లీ అర్హులకు మాత్రమే కొత్త పెన్షన్లు మనకి ఈ నెల రేపటి నుంచి జమ చేయడం అయితే జరుగుతుందంట. కొత్త పెన్షన్లు జమ చేయడమే కాకుండా నెల సర్వే అనేది తీసుకుంటారంట. అంటే డూప్లికేట్ పెన్షన్లు అనేది తీసుకుంటే డబుల్ పెన్షన్లు అనేది తీసుకోకుండా డూప్లికేట్ సర్టిఫికేట్ అనేది చూపిస్తూ అర్హులు కాకుండా అర్హత ఉన్న పెన్షన్లు తీసుకుంటున్నారని మనకైతే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఎటువంటి అప్డేట్స్ అనేది ప్రభుత్వం నుంచి మనకి నెల వారీగా పోతుందంట. నెల ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకైతే ఏదైతే తీసుకుంటారంట అటువంటి చెక్ చేస్తుండడంతో పాటు తనిఖీలు చేస్తుండడంతో పాటు నెల ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయలు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. మొత్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా జనవరి మొదటి వారం లేదంటే జనవరి చివరి వారం లోపు ప్రతి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే పథకాన్ని అనేది ముంగట పెట్టుకున్నట్టు అధికారులకు మంత్రులకు సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.